హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే నీలకంఠం అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక స్టేజ్ దగ్గర ఒక అతను అనౌన్స్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ పోటీలో పాల్గొంటున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక ఇక్కడ ప్రైజ్లు ఇచ్చేది వర్ధన్ ఫ్యామిలీ అని అంటూ చెప్తూ ఉంటే నీలకంఠం ఇలా అంటాడు, నేనున్నాను కదా సర్పంచ్ని, నేను కాకుండా ఇంకెవరు ఇచ్చేది, ఎవ్వరు లేరు ఇక్కడ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆర్య వాళ్ళు వస్తూ ఉంటారు. ఆర్యని చూడగానే నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే నీలకంఠం అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు నీలకంఠం వెనకాల ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మా సర్పంచ్ గారు ఈరోజు ఉన్నారా పోయారా అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఏంటి సర్పంచ్ గారు అని అంటూ ఊపి ఊపి లేపుతాడు. ఇక అప్పుడే సర్పంచ్ అలా చూస్తూ ఉంటాడు. ఏంద్రా నేను చూసేది నిజమేనా, అక్కడ వస్తున్నది ఆర్యవర్ధన అని అంటూ ఉంటే ఇంకా ఆర్యవర్ధన్ లాగానే ఉన్నాడు, కానీ ఆర్యవర్ధన్ ఎందుకు అవుతాడు, ఇక్కడే కదా ఆర్యవర్ధన్ చనిపోయాడు, మరి ఆర్యవర్ధన్ ఎందుకు అవుతాడు, కాకపోతే మళ్ళీ జన్మించినట్టున్నాడు, సేమ్ అలాగే ఉన్నాడు అని అంటే అవును మళ్ళీ జన్మించినట్టున్నాడు, నేను ఆ రోజు చూసి దయ్యం అనుకున్నాను రా అని అంటూ ఉంటే అవును ఆ రోజు అలా అనుకున్నావు, కానీ పొరపాటు పడ్డా, నిజంగానే మళ్ళీ ఆర్యవర్ధన్ వచ్చాడు అని అంటూ నీవు అయిపోయినట్టే అని అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు అడ్డుపడుతూనే ఉన్నాడ్రా ఈ ఆర్యవర్ధన్ అని నీలకంఠం అంటూ ఉంటాడు. ఇక ఆర్య వాళ్ళందరూ వచ్చేసి స్టేజ్ మీదకి ఎక్కి అక్కడ పక్కన నిలబడతారు. ఇక అప్పుడే అక్కడ అనౌన్స్ చేస్తున్న అతను ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు మీరు ఇచ్చిన డబ్బులతోనే ఈ ఏర్పాట్లన్నీ చేశాం సార్ అని అంటూ చెప్పేసరికి ఇంకా మీకు ఎప్పుడూ ఈ ఊరు రుణపడే ఉంటుంది సార్ అని అంటూ పొగడేస్తూ ఉంటే జెండే అంతా మీ అభిమానం అందరి కోసమే కదా మేం చేసింది అని జెండే అంటాడు. అప్పుడు నీలకంఠం సీరియస్గా చూస్తూ ఉంటాడు. చూసారా, మీకు అలా పొగడతలు రావాలంటే మీరు ఏమైనా చేయాలి కదా, మీరు ఏం చేయకుండా ఈ పొగడతలు ఎలా వస్తాయి అని అంటూ ఉంటాడు. నువ్వు నోరు ముయ్యరా అని అంటూ నీలకంఠం అంటాడు. ఇక అలాగా అందరూ అక్కడ వచ్చేసి వాళ్ళందరూ నవ్వుతూ నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ అనౌన్స్ చేస్తున్న అతను, ఈ ప్రైజెస్ ఎవరిస్తారు అంటే ఎవరిస్తారు జెండే సార్, మీరే మీ వర్ధన్ ఫ్యామిలీ నుంచే ఇవ్వాలి ఉంటే ఇంకా అప్పుడు జెండే అంటాడు, ఇదిగో శంకర్ ఉన్నాడు కదా, శంకరే ప్రైజెస్ అన్నీ ఇస్తాడు అని చెప్పగానే అప్పుడు ఎందుకు సార్ నన్నే ఎందుకు ఇవ్వమని చెప్తున్నారు, అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఆ పెద్ద ఆయన చేత కూడా ఇప్పిద్దాం అని అంటే అప్పుడు నీలకంఠంని చూసి చెప్తాడు ఆర్య. అది చూసి నీలకంఠం ఇలా అంటాడు, నువ్వు బాగా చెప్పావు, వీళ్ళకి ఎవరికి ఆ ధ్యాస లేదు అని అంటాడు సీరియస్గా. అలా అనేసరికి ఇక అప్పుడు నవ్వుతూ అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆర్య ఇలా అంటాడు, సరేలే మీకెందుకు కూడా శ్రమ, నేను కొన్ని ఇస్తాను, తర్వాత మిగిలినవి ఒక 2-3 మీరు ఇవ్వండి అని నీలకంఠంకి చెప్తాడు. అప్పుడు నీలకంఠం నీకెంత ధైర్యం రా అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆర్య వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు నీలకంఠంని చిన్నపుచ్చినట్టుగా మాట్లాడేసరికి మీ గురించి ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది అని సర్పంచ్తో చెప్తూ ఉంటాడు తన పిఏ. ఇంకా అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇంకా సరే ఇక్కడ ఫస్ట్గా రంగుల పోటీ, అదే ముగ్గుల పోటీ పెడదాం అని అంటూ చెప్తూ ఉంటాడు. ముగ్గుల పోటీ ఫస్ట్గా ఆడవాళ్ళందరూ ముగ్గులు వేయాలి, అందులో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి మన శంకర్ గారే ఇంకా గిఫ్ట్ని అనౌన్స్ చేస్తారు, ప్రజెంట్ చేస్తారు, విన్నర్ ఎవరో కూడా అనౌన్స్ చేస్తారు అని అంటే సరే అనేసి ఇంకా అందరూ ముగ్గులు వేయటానికి రెడీగా నించండి అంటే సరే అని అందరూ కూడా ముగ్గులు వేయటానికి రెడీగా నిలబడతారు. ఇక మాయ కూడా అదే ప్లేస్ అబ్బాయి నువ్వు ఓకే కదా, ముగ్గు వేస్తావు కదా అంటే వేస్తాను అబ్బాయి, ఖచ్చితంగా వేస్తాను అని మాయ అంటుంది. అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు, అయితే ఓకే నువ్వు వెయ్యు అని అంటాడు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు మాయ అని అంటూ అబ్బాయి అంటాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అలా నిలబడతారు. ఇంకా చిన్నోడు సంధ్యకి, పెద్దోడు శ్రావణికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ముగ్గులు కలర్స్ అన్నీ తెచ్చి ముందర పెడుతూ ఉంటారు. అలాగే అంతేకాకుండా ఇంకా జ్యూసులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి తాగిస్తూ ఉంటారు. అక్కి ఒక్కతే అలా నిలబడి చూస్తూ ఉంటుంది. రవి అక్కడే ఉంటాడు. అందరికీ అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు. అబ్బాయి కూడా మాయకి రంగులన్నీ తెచ్చిస్తూ ముగ్గులన్నీ తెచ్చిస్తూ జ్యూస్లు ఇస్తూ ఇంకా తనని ప్రేమగా చూసుకుంటాడు. అందరూ హ్యాపీగా ఉన్న సమయంలోనే అక్కి మాత్రం అలాగే రవి తెస్తాడా అని చూస్తూ ఉంటుంది. కానీ రవి అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కి ఇంకేమీ అనలేక అక్కడ నుంచి వెళ్తుంది తెచ్చుకోవటానికి. ఇంకా అక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రవి ఇలా అంటాడు, ఏంటక్కి నువ్వు వచ్చావు, నేను తెస్తాను కదా అంటే పర్వాలేదులే రవి అనేసి తను తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా రవి ఇలా అంటాడు, వెళ్ళు నేను తెస్తానులే వెళ్ళు అని అంటాడు. ఇంకా అక్కి వచ్చి నిలబడుతుంది. అందరూ అలా హెల్ప్
చేసుకుంటూ ఉంటే అను కూడా అలాగే నిలబడి ఉంటుంది. ఇక ఈ శంకర్, ఆర్య సార్ ఎక్కడ, అసలు నా కోసం హెల్ప్ చేయరా ఏంటి, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, నాకు హెల్ప్ చేయాలి కదా, అందరూ హెల్ప్ చేసుకుంటున్నారు, నాకు ఎవరు లేరు అని ఈ ఆర్య సార్ వచ్చి నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే తను మాత్రం రాకుండా చూడు ఎక్కడ తిరుగుతున్నాడో అని అంటూ అలా సీరియస్గా నిలబడి ఉంటుంది. అప్పుడే ఆర్య విజిల్ ఇలా మెడలో వేసుకొని అక్కడికి వచ్చేస్తాడు. అందరూ రెడీగా ఉన్నారు కదా ముగ్గులు వేయటానికి అని అంటూ అలా అందరినీ చూసుకుంటూ అలా వస్తూ ఉంటాడు. ఇక అను ఒక్కతి నిలబడి ఉండటం చూసి ఇలా అంటాడు, ఏంటి గౌరీ గారు మీరొక్కరే అని అంటూ ఉంటే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ మీకు తెలియదా అని అను అంటుంది. తెలుసు, కానీ ఇప్పుడు మీరు ఏదో ఆలోచించుకొని చెప్తున్నట్టున్నారు, కానీ అదంతా జరగదు అంటే ఎందుకు జరగదు సార్ అని అంటే, చూడు ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావు, ఇప్పుడు నువ్వు ముగ్గు వేయటానికి రెడీగా ఉన్నావు, కానీ నేను విన్నర్ని అనౌన్స్ చేయాలి, అలాగే ప్రైజ్ కూడా ఇవ్వాలి, అంటే ఇక్కడ నేను నీ దగ్గర ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకనే అని అంటే నీకు హెల్ప్ చేశాను అంటే మళ్ళీ నీకు సపోర్ట్ చేశాను అనుకుంటారు, అందుకే నేను ఏ హెల్ప్ చేయను అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే అను మూతి తిప్పుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక పెద్దోడు శ్రావణి దగ్గర, చిన్నోడు సంధ్య దగ్గర ఉంటారు. ఇక అప్పుడే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు అని ఆనందంతో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య సంధ్య చాలా బాగా ముగ్గు వేస్తుంది అన్నయ్య, ఎంత బాగా వేస్తుందంటే చూస్తే నీ మతిపోతుంది, అంత బాగా వేస్తుంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు పెద్దోడు, అమ్మో వీడు సంధ్య గురించి బాగా చెప్తున్నాడే, శ్రావణి గురించి నేను చెప్పాలి అనుకుని పెద్దోడు ఇలా అంటాడు, అది సంధ్యకి కొంచెం బద్ధకంలే అన్నయ్య, శ్రావణి ఇంకా బాగా వేస్తుంది, శ్రావణి ఎంత బాగా వేస్తుందంటే మీరు చూస్తే తెలుస్తుంది కదా అన్నయ్య, అంత బాగా వేస్తుందిలే అని శ్రావణిని పొగిడేస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటారు. ఆర్య ఇలా అంటాడు, రే మీరు ఆపండ్రా, ఇక్కడ ముగ్గుల పోటీకి వచ్చారా పొగడటానికి వచ్చారా, అంటే మీ ఇద్దరి ఉద్దేశం ఏంటి, తనకి ప్రైజ్ రావాలని నువ్వు చెప్తున్నావు, తినకే ప్రైజ్ రావాలని నువ్వు చెప్తున్నావు, ఇండైరెక్ట్గా ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటే అప్పుడే అను పక్క నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ అలా ఉంటారు. ఇక అప్పుడు ఆర్య, అందరూ ముగ్గులకి రెడీగా ఉండండి అని అంటూ వేయటానికి సిద్ధంగా ఉండండి అని అంటూ టైం అవుతుంది అని చెప్తాడు. అందరూ అలా నించుని ఇంకా ఆర్య 1 2 3 లెక్క పెట్టేసరికి అందరూ కూర్చొని ముగ్గులు వేయటం స్టార్ట్ చేస్తారు. ఇక అప్పుడే ఇక్కడ మాయ ఆలోచిస్తూ, అన్న ఏంటి ఇంకా ముగ్గులు వేయటానికి నాకు ఏదో హెల్ప్ చేస్తానన్నాడు రాలేదు అని మాయ చూస్తూ ఉంటుంది. అంతకుముందే స్టేజ్ మీదకి నీలకంఠం తన తరఫున రాకేష్నే విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి పెడతానని చెప్తాడు. ఆ విషయం కూడా గొడవ జరుగుతుంది అంతకుముందు. ఇక మాయ రాకేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాకేష్ పక్కకి వెళ్ళి మాయకి ఫోన్ చేస్తే, రే ఎంతసేపు రా చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటూ ఉంటే, ఏం చేస్తామంటే నీ చేతికి ఉన్న వాచ్కి నేను ఆల్రెడీ ఒక ఫోటో పెట్టాను, అదే ముగ్గు వేసే అని అంటే అప్పుడు అయితే సరే థ్యాంక్స్ రానయ్య అని చెప్పి మాయ అంటుంది. ఇట్స్ ఓకే అని అంటే ఇంకా సరే అని చెప్పేసి మాయ అలా ప్లాన్ చేసి ముగ్గు వేస్తూ ఉంటుంది. అలా అందరూ ముగ్గులు వేస్తూ ఉంటే ఎండ కొడుతుందని చెప్పి ఎండలోకి జ్యూసులు తీసుకొచ్చేసి చిన్నోడు పెద్దోడు వాళ్ళు జ్యూసులు తాగిస్తూ ఉంటారు వాళ్ళకి. ఇంకా అలా అందరూ మళ్ళీ మాయకి అభయ్ కూడా అందరూ అలా బిజీగా ఉండటంతో ఇంకా అప్పుడు యాదగిరి చూస్తాడు. ఇక్కడ శ్రావణి సంధ్యని పొగిడినప్పుడు యాదగిరి కూడా వచ్చి, అక్కి పాప చాలా బాగా వేస్తుంది అంటే ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు, అయితే నువ్వు కావాలని నీ కోడలికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంతే కదా అంటే, అలా ఏమీ లేదు అని అంటూ ఉంటే, నాకు తెలుసు బాబాయ్ అని అంటూ ఇలా కొట్టుపోతే యాదగిరి అక్కడ నుంచి పారిపోతాడు. ఇక అప్పుడే చిన్నోడు పెద్దోడు వాళ్ళు జ్యూసులు తాగిస్తూ ఉంటే యాదగిరి చూసి అక్కిని చూస్తే, అక్కి పాపం ఒక్కతే ఎండలో కష్టపడుతూ ఉంటుంది, కానీ రవి సపోర్ట్ చేయడు. అప్పుడు రవి దగ్గరికి వచ్చి యాదగిరి ఇలా అంటాడు, రే ఏంట్రా చూసావా అని అంటే, చూస్తున్నాను కదా నా పోటీ జరుగుతుంది అని రవి అంటే, నీ బొంద అది కాదు, అక్కడ చూడు అందరూ ఎంత బాగా హెల్ప్ చేసుకుంటున్నారో, అక్కడ ఎండలో అక్కి ఒకటి కష్టపడుతుంది, తనకి నువ్వు హెల్ప్ చేయాలని నీకు అనిపించట్లేదా అంటే, తను నన్నేమీ అడగలేదు కదా అంటే, అడిగితేనే ఇచ్చేది కాదురా ప్రేమ అంటే, అర్థం చేసుకొని ఇచ్చేదాన్నే ప్రేమ అంటారు అని యాదగిరి సీరియస్ అవుతాడు. ఇంకా అప్పుడే వెళ్ళు అక్కికి జ్యూస్ తాగిపించు అని అంటే, ఇంకా అప్పుడు రవి జ్యూస్ తీసుకొని వస్తాడు. ఇక వచ్చేసి అక్కి అని అంటే అక్కి అలా చూస్తుంది. అక్కికి రవి జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తను జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇక అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఇక్కడ కనిపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు అందరూ కూడా బిజీగా
అందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అను దగ్గరికి వచ్చి ఆర్య అలా చూస్తూ నవ్వుతూ ఉంటే అప్పుడు అను సీరియస్గా చూస్తూ ఉంటుంది. గౌరీ గారు, మీరు ఎందుకు నన్ను సీరియస్గా చూస్తున్నారో నాకు తెలుసులేండి. మీకు హెల్ప్ చేస్తలేనని కదా మీ బాధ అంతా. కానీ ఇప్పుడు నేను చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ నేనే జడ్జి కాబట్టి నేను అలా చేస్తే మిమ్మల్ని కావాలని గెలిపించాను అనుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడు అను సీరియస్గా చూస్తుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఆర్య అటు ఇటు అంతా తిరుగుతూ ఉంటాడు. అంతలో ముగ్గులు వేయటం ఆపాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంతలో మాయ వైపు చూస్తాడు ఆర్య. మాయ అక్కడ ఫోన్ వాచ్ కెమెరాలో చూసుకుంటూ చేస్తూ ఉంటుంది కదా. అప్పుడు మాయను చూసి, అమ్మ మాయ, నీకు ముగ్గు వస్తుందా రాదా అని చెప్పి ఇందాకనే డౌట్తో మాట్లాడాను, కానీ నువ్వు కావాలని ఇలా చేస్తున్నావా అని సంగతి చెప్తానుండు అని ఆర్య వెళ్ళి మాయ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మాయ, నువ్వు చాలా గ్రేట్, నీకు అసలు ముగ్గే రాదు అనుకున్నాను, కానీ ఇంత బాగా ముగ్గు వేస్తావని అసలు అనుకోలేదు అని అంటే అప్పుడు మాయ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆర్య మాయ దగ్గర కూర్చొని చెప్పినట్టు చెయ్యి సరేనా, ఇలా వే అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. అప్పుడు మాయ ఆర్య చెప్పినట్టుగా చేస్తుంది. ఇంకా లాస్ట్కి చివరికి వచ్చి చూస్తే అక్కడ నుంచి, అమ్మో నీకు మొత్తం చెప్పొద్దు, చెప్పాను అంటే నేను కావాలని నీకు చెప్పానని చెప్పి నేను సస్పెండ్ అయిపోతా అనేసి ఆర్య లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు మాయ తన ఫోన్ చేతికున్న వాచ్కి చూసుకుంటే అక్కడ వేరే డిజైన్, ఆర్య చెప్పింది వేరే డిజైన్. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి ముగ్గులా అయిపోతుంది. అప్పుడు మాయ ఇలా అనుకుంటుంది, శంకర్ నువ్వు కావాలని నన్ను ఇలా ఇరికించావని నాకు అనిపిస్తుంది అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మాయ అలా కోపంగా, నా ముగ్గంతా పాడు చేశాడు ఈ శంకర్, ఇప్పుడు వేయటానికి కూడా రాదే అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఇంకా ఇక్కడేమో అందరూ ముగ్గులు అయిపోతాయి. అయితే అప్పుడు అక్కి శ్రావణి వాళ్ళందరూ బిజీగా ముగ్గులు వేస్తారు కదా. శ్రావణి సంధ్య కూడా అనుని ఇలా అంటుంది, అక్కే చెల్లెళ్ళు అక్క చెల్లెలకి సాక్రిఫైస్ చేయాలి అంటే నువ్వు నాకు చేస్తావా అని సంధ్య అంటే, లేదు ఎప్పుడైనా హీరోయినే గెలుస్తుందని అను అంటే ఇంకా అలా ముగ్గుల పోటీలో ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి అక్కడ అంతా స్టాప్ చేపిస్తే ఇంకా అలా అందరూ లేచి నిలబడతారు. 1 2 3 కౌంట్ చేసి ముగ్గులు వేయటం ఆపేయమని చెప్తే అందరూ ఆపేసి నిలబడతారు. ఇక అప్పుడే మాయ అలా చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాకేష్కి ఫోన్ చేస్తుంది. రాకేష్, ఏంటి మాయ ముగ్గు కంప్లీటా అంటే, ఎక్కడే అన్నయ్య, శంకర్ వచ్చి మొత్తం పాడు చేశాడు, అందుకని ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో విన్నర్ని ఎవరిని కూడా అనౌన్స్ చేయకూడదు, ఏదో ఒకటి చేసి పాడు చేయి అని అంటే సరే అని చెప్పి రాకేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి నీలకంఠంతో ఇలా చెప్తాడు, నీలకంఠం గారు అని అంటే, చెప్పు రాకేష్ ఏంటి అంటే, అయితే నువ్వు ఇప్పుడు ఒక హెల్ప్ చేయాలి అంటే నేనా, ఏం చేయగలను అని అంటే, అయితే ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో మొత్తం ఎవరిని కూడా అనౌన్స్ చేయకూడదు అంటే అలా ఎలా కుదురుద్ది అని అంటూ నీలకంఠం లేచి నించొని చూస్తూ ఉంటాడు షాకింగ్గా. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.